నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ప్రస్తుతానికైతే అమెరికాలో ఉన్నారు. మరి ఆయన అమెరికాలో ఉండి ఆర్ఎస్ఎస్ మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈరోజు బీజేపీ నేతలు ఖండిస్తూ ఉన్నారు. మరి దీన్ని ఖచ్చితంగా దేశద్రోహంగా భావించాలంటూ వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ గురించి ఏవైతే ఉన్నాయో దీన్ని ఇప్పుడు బీజేపీ నేతలు ఖండించడం జరిగింది. మరి దీన్ని దేశద్రోహంగా భావించాలంటూ వాళ్ళు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరి ఈ అంశం గురించి మనం క్లుప్తంగా డిస్కస్ చేయాల్సి వస్తే ఏం డిస్కస్ చేసుకోవచ్చు? ఫస్ట్ నుంచి కూడా రాహుల్ గాంధీ మీద బీజేపీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని సందర్భాల్లో అసలు ఇలాంటి కామెంట్లు కూడా చేయొచ్చా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఇప్పుడు ఆయన పుట్టుక గురించి, ఆయన కులం గురించి అనేక సందర్భాల్లో మాట్లాడారు బీజేపీ వాళ్ళు. అలాగే ఆయన అసలు భారత జాతికి వ్యతిరేకం, ఆయన ఇండియాకి వ్యతిరేకం, చైనాకి పాకిస్తాన్కి బంధువు, ఆయన చైనా పాకిస్తాన్ మేలు కోరుకుంటాడు అనే వ్యాఖ్యలు బీజేపీ వాళ్ళు తరచూ రాహుల్ గాంధీ మీద చేసేటువంటి ఆరోపణలు. అయితే రాహుల్ గాంధీ ఇప్పుడు అమెరికా టూర్కి వెళ్ళారు, అమెరికా టూర్లో ఉన్నారు. ఆయన అమెరికాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఆయన అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి విభాగాలు ఏదైతే ఉన్నాయో ఓవర్సీస్ విభాగం తరపు నుంచి ఆయన ఈ టూర్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ టూర్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు, కోఆర్డినేట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే శామ్ పిట్రోడా. ఎవరు ఈ శామ్ పిట్రోడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మేధావి కింద చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ చీఫ్. ఆయన ఈ మధ్య కాలంలోనే ఆయన నియమించారు. ఎన్నికల ముందు ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఏమన్నాడంటే ఆయన దక్షిణ భారతీయులు ఆఫ్రికన్ల మాదిరిగా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా ఉంటారు, దక్షిణ భారతీయుల యొక్క చర్మం నల్లగా ఉంటుంది, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వివాదాస్పదం అయ్యారు. దాంతో ఆయన సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఓవర్సీస్ చైర్మన్గా తీసుకొని చైర్మన్ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పి, ఓవర్సీస్ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పి ఈ ఓవర్సీస్ టూర్ని రాహుల్ గాంధీ చేస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా శామ్ పిట్రోడా ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మేరకు మాట్లాడుతున్నాడు అనేది బీజేపీ వాళ్ళ యొక్క అభిప్రాయం. ఈ క్రమంలో రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అని అంటే, అక్కడికి పోయి అమెరికాలో భారతదేశం ఏ పరిస్థితుల్లో ఉంది, భారతదేశంలో ఉండేటువంటి మేధావులకి భారతదేశంలో విలువ లేదు, అక్కడ మేధావులు ఉండేటువంటి పరిస్థితి లేదు, నరేంద్ర మోడీ దేవుడితోటి మాట్లాడతాడట, ఆయనే దైవాంశ సమ్మూతునిగా ఆయన చెప్పుకుంటున్నాడు, దైవాంశ సమ్మూతునిగా. నరేంద్ర మోడీ యొక్క ఆలోచన అవి చూస్తే కనుక అతను మైండ్ సెట్టే కరెక్ట్గా లేదు, అతను సైకలాజికల్గా అతను డిస్టర్బెన్స్గా ఉన్నాడు, సైకలాజికల్గా అతన్ని చూపించాలి ఎవరికన్నా, సైకలాజికల్గా కరెక్ట్ లేదు. ఇలాంటివన్నీ చేస్తూ అతనంటే నాకు ద్వేషం లేదు, నేను ప్రేమిస్తాను, ఎవరినైనా అభిమానిస్తాను, ద్వేషం లేదు, కానీ అతని ఆలోచన విధానాన్ని నేను వ్యతిరేకిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బీజేపీ రూపంలో రుద్దుతుంది భారతీయుల మీద, అందుకే అసహనం పెరిగిపోతుంది అని చెప్పి ఆయన మాట్లాడుతూ, తాజాగా ఆయన ఏమంటున్నారంటే, సిక్కులు ఈ తలపాగా పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా లేదు భారతదేశంలో స్వేచ్ఛగా అనేటువంటి వ్యాఖ్యను అమెరికాలో ఫిలడెల్ఫియాలో జరిగినటువంటి సమావేశంలో ఆయన ప్రస్తావించారు. అమెరికాలో రకరకాల స్టేట్స్ ఉన్నాయి, ఆ రకరకాల స్టేట్స్లో ఇప్పుడు ఈ సమావేశాలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళారు, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు చేసేది ఏంటి, భారతదేశం గురించి, భారతదేశంలో ఉండేటువంటి కొన్ని లోపాల గురించి విదేశాలకు వెళ్ళి అమెరికాలో ప్రచారం చేయటం ఏంటి. ఇప్పుడు అమెరికా, చైనా, పాకిస్తాన్ ఇవన్నీ భారతదేశం మీద కొంత ఈర్ష్య పడుతున్నాయి కదా. అలాంటి దేశంలోకి వెళ్ళి రాహుల్ గాంధీ భారతదేశంలో అసహనం ఉంది, భారతదేశంలో మత కలవలు లేపుతున్నారు, భారతదేశంలో మణిపూర్ లాంటి సంఘటనలు జరుగుతున్నాయి, భారతదేశంలో అక్కడ మత విద్వేషాలు రగులుతున్నాయి, అక్కడ ప్రేమ లేదు, అక్కడ ద్వేషమే మాత్రమే ఉంది, ద్వేషాన్ని నూరిపోస్తూ ఉన్నారు. తర్వాత
అక్కడ మేధావులు ఉండే పరిస్థితి లేదు. మేధావులందరూ వలస వస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం విడిచి వెళ్ళినటువంటి వాళ్ళు వివిధ దేశాలకి ఎక్కువగా ఉన్నారు. దానికి కారణం భారతదేశంలో అసహనం ఉంది. భారతదేశంలో మైనారిటీలకు స్థానం లేదు. అక్కడ మైనారిటీలు స్వేచ్ఛగా బతకలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు అమెరికా వెళ్ళి. దేశీ గడ్డ మీదకి వెళ్ళి భారతదేశం గురించి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతావు, నెగిటివ్గా ఎలా మాట్లాడతావు, భారతదేశాన్ని కించపరుస్తున్నావు నువ్వు అనేది బీజేపీ వాళ్ళ వాదన. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, నరేంద్ర మోడీ విదేశాలకు వెళ్ళినప్పుడు గత ప్రభుత్వాలు భారతదేశాన్ని దెబ్బతీశాయి అని చెప్పి చెప్పారు కదా, ప్రచారం చేశారు కదా. మరి ఆ ప్రచారంలో తప్పులేంది? ఇప్పుడు రాహుల్ గాంధీ పోయి భారతదేశంలో ఉండేటువంటి రుగ్మతల గురించి చెప్తే తప్పు ఏంటి అని అడుగుతున్నారు. బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్ భావజాలంలో నడుస్తుందా లేదా? ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడుస్తుంది కదా. అసలు ఈ ఎన్నికల గురించి 2024 ఎన్నికల గురించి కూడా అమెరికా వెళ్ళి ఆ ఎన్నికల జరిగిన తీరును కూడా అపహాస్యం చేస్తూ మాట్లాడారు. అంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యాన్ని ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనేది బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీని. ఇప్పుడు ఆయన చెప్పింది 2024 ఎన్నికల మీద అక్కడ ఉండేటువంటి వాళ్ళు, అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఇతన్ని అడిగారు. అక్కడ జనరల్గా ఏంటంటే అమెరికాలో ఈ బాల్ రూమ్ మీటింగ్స్ జరుగుతుంటాయి. ఈ బాల్ రూమ్ మీటింగ్లో అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. క్వశ్చన్ చేసినప్పుడు రాహుల్ గాంధీ సమాధానం చెప్తుంటారు. ఎవరు పోయినా అంతే, బాల్ రూమ్స్లో వాళ్ళు క్వశ్చన్లు అడుగుతుంటారు. వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు వీళ్ళు రిప్లై ఇస్తూ ఉంటారు. అక్కడ బాల్ రూమ్స్లో రకరకాల క్వశ్చన్స్ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి సమాధానాలు, 2024 ఎన్నికల గురించి మీ స్పందన ఏంటి అని అడిగినప్పుడు 2024 ఎన్నికల్లో వాస్తవంగా బీజేపీ ఓడిపోయింది అని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు కనుక బ్యాంక్ ఖాతాలను కనుక విపక్షాలకు సంబంధించినటువంటి పార్టీల వాటిని సీజ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా విపక్ష కూటమి, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిండేది. కానీ బీజేపీ వాళ్ళు ఈడీని, సిబిఐని వీటన్నిటిని ఉపయోగించారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఉపయోగించారు. అక్కడ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేసారు. వ్యవస్థలు అనేవి పనిచేయట్లేదు భారతదేశంలో. మళ్ళీ ఇండియా కూటమి వస్తుంది, డెఫినెట్గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ అసహనం పెరిగిపోయింది. మళ్ళీ అధికారంలో రాగానే ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళీ మేము సెటరేట్ చేస్తాము. భారతదేశంలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి అని చెప్పారు. వ్యవస్థలు కనుక కరెక్ట్గా పనిచేసినట్టయితే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. ఆ ఎన్నికలు మేము నమ్మము అని చెప్తున్నారు. అసలు నరేంద్ర మోడీ ఓడిపోయినట్టు వాళ్ళు చెప్పినటువంటిది ఫిగర్ 400 ఎన్డీఏకి, 370 ఏమో బీజేపీకి చెప్పారు. కానీ అంత రాలేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి వచ్చింది 240. ఈ 240 బట్టి చూస్తేనే వాళ్ళని ప్రజలు తిరస్కరించారు అనేది అర్థమవుతుంది. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని తిరస్కరించారు అనేది అర్థమవుతుంది. గెలుపు కోసం వాళ్ళు రకరకాల అప్రజాస్వామిక మార్గాలను ఎంచుకున్నారు. అయినప్పటికీ కూడా మేము గట్టి పోటీ ఇచ్చాము. కాబట్టి భారతదేశంలో బీజేపీ ఉన్నంతకాలం భారతదేశంలో అసహనం ఉంది, వ్యవస్థలు పనిచేయవు, అక్కడ రూలింగ్ అనేది సరిగ్గా లేదు. భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ దాన్ని బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో మిగిలినటువంటి మైనారిటీ వర్గాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. భారతదేశమే ఇబ్బందుల్లో ఉంది, చీకటి రోజుల్ని అనుభవిస్తుంది అనేటువంటి యాంగిల్లో ప్రచారం చేస్తున్నారు రాహుల్ గాంధీ. కరెక్ట్గా ఆ పాయింట్నే వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. విదేశాలకు వెళ్ళి భారతదేశాన్ని నష్టపరిచేలా భారతదేశానికి నువ్వు ఎలా ప్రచారం చేస్తావు? ప్రపంచంలోనే ఒక ఆర్థిక శక్తిగా వెదుగుతున్నటువంటి భారతదేశాన్ని నువ్వు చులకన చేసేలా మాట్లాడుతున్నావు విదేశాలకు వెళ్ళి. ఇంతకన్నా దేశద్రోహం ఇంకోటి ఉందా? నీ మీద దేశద్రోహం కేసులు పెట్టాలి అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు బీజేపీ ఉంది. ఇప్పుడు అమెరికా నుంచి తిరిగి వచ్చే లోపల రాహుల్ గాంధీ మీద దేశద్రోహం కేసు పెట్టినా ఆశ్చర్యపోవసరం లేదు, బీజేపీ వాళ్ళ మాటల్ని, వాళ్ళ స్టేట్మెంట్లని వింటుంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.